మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో కేసీఆర్ ప్రభుత్వానికి చరమగీతం పాడతామన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి చింతకుంట రామస్వామి. రాజగోపాల్ రెడ్డి విజయం కేసీఆర్ అహంకారాన్ని తగ్గిస్తుందన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని బీజేపీ కార్యాలయంలో వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నమ్మలేకపోయారు. ఈ డ్రామా రామారావును కానీ ఈ డ్రామా కేసీఆర్ను కానీ ఈ ఫేక్ డ్రామాలతోటి ప్రజలు నమ్మలేరు. ఒక ప్రభుత్వము ఈ దేశంలోని ఒక ప్రభుత్వము ఒక రాష్ట్ర ప్రభుత్వము ఒక 18 మంది మంత్రులను 80 మంది ఎమ్మెల్యేలను ఎంపీటీసీలను జెడ్పీటీసీలను ఒక ముఖ్యమంత్రితో సహా మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒక నియోజకవర్గంలో ఉంచి వాళ్ళ చేత మందు పంచడము చికెన్ పంచడము మటన్ పంచడం వల్ల ప్రజలు అసహించుకుంటున్నారు. ఈ కేసీఆర్ ప్రభుత్వము ఇలాంటి ప్రభుత్వం మాకు వద్దు, మేము ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకుంటే ఆ టీఆర్ఎస్ పార్టీలో అంత గూండాలు తయారవుతుండ్రు, పొద్దుల మామూలు మనుషులు బతకడం చాలా కష్టమవుతుందని చెప్పి ఈ డ్రామాలను ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా నమ్మడం లేదు. కాబట్టి వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళ కోసం కొట్లాడేటటువంటి ఒక నీతివంతమైనటువంటి రాజకీయ నాయకుడు రాజగోపాల్ రెడ్డిని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఎన్ని జిమ్మికులు ఇచ్చినా ఎన్ని డబ్బులు ఇచ్చినా ఈ ప్రభుత్వం ఎంత బెదిరించినా మునుగోడు ప్రజలు డిసైడ్ అయిపోయారు, ఖచ్చితంగా రాజగోపాల్ని గెలిపిస్తామని చెప్పి వాళ్ళు శపథం చేస్తారు. కాబట్టి ఈ యొక్క విజయము